ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. పంచాననముకోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరలి పెండి కూతురు. పేరుగల మాటలు కూడా చక్కగా మాట్లాడతాడు. ఎంతటి కఠినాత్ముడైనా ఆయన మాట విని ఖండించవలసింది. అట్లా ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును తెలుసుకొని సమయానుకూలంగా ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఆ కళ తెలిసినటువంటి వాడు. ఈ కళ ఒక్క హనుమంతుడికే ఉన్నది. ఆయన నవవ్యాకరణ పండితుడు కాబట్టి ఎంత మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ హెచ్చాలి, మాటకు అనేకమైన లక్షణాలు ఉంటాయి. మితంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, లాస్ట్కు సత్యంగా మాట్లాడాలి. మితము, హితము, ప్రియము, సత్యం. మళ్ళీ సత్యం ఎట్లా మాట్లాడాలి ఇప్పుడు చెప్పండి, చాలా టైం కావాలి దాన్ని. కాబట్టి ఆ విధంగా ఆయన సుధామతో వాచ అమృత సదృశమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాడు. ప్రళయం హృదయం సుధాముతో వాచ. ఇట్లా కరణం పరోపకరణం. ఏ పని చేసినా ఇతరులకు మేలు జరగాలి, లోక కళ్యాణం కోసమే ఈ ఆర్ద్ర నక్షత్ర రుద్రాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన స్వార్థం ఏం లేదు. అసలు ఎవరైనా ఆ రోజు కనుక ఆ పురోహితం పోతే గృహప్రవేశానికి పోయినా, మహాన్యాసం చేసినా, వివాహం చేసినా ఒక 25,000 ఎక్కడో లేదు. మరి అవన్నీ వదిలిపెట్టేసి సంభావన తీసుకోకుండా ఆర్ద్ర నక్షత్రం కోసం అయ్యగారులందరూ కూడా అక్కడికి వస్తారు. అందుకని తమకార్యంబు పరిత్యజనాది పదార్థ ప్రాపకులు సజ్జనులు. వీళ్ళు ఈ ఆర్ద్ర నక్షత్ర పూజ చేసే వాళ్ళందరూ కూడా దేంట్లోకి వస్తారు? సజ్జనుల కిందికి వస్తారు. తమ పని వదిలిపెట్టేసి, తమ స్వార్థాన్ని వదిలిపెట్టేసి పరోపకారం కోసం, లోక కళ్యాణం కోసం, ప్రజల్లో భక్తి భావనను పెంపొందించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి శివమయమైనటువంటి కార్యక్రమం ద్వారా
వాళ్ళు సమస్త విశ్వాన్ని శివమయముగా మార్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్న మా వీరయ్య స్వామి గారు శతదా సహస్రదా అభినందనీయులు. అంతేకాకుండా ఈరోజు పార్వతీ కళ్యాణం వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. పార్వతీ కళ్యాణం ఎందుకు పెట్టుకున్నారు? ఏ ఇంట్లోనైనా మనం ఇంటి లగ్నం చేస్తాం. ఇంటి లగ్నం చేయకపోతే ఇంటి అమ్మాయికి పెళ్లి జరగదు. అందుకని తప్పనిసరిగా ఇంటి లగ్నం చేయాలి. ఇంటి లగ్నం అంటే ఎందుకు చేస్తారు? ఏమన్నా ఇంట్లోకి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేసి చక్కగా వైదిక బృందాన్ని పిలిచి చక్కని ఈ వివాహ కార్యక్రమ ప్రతిమను వాళ్ళు నిర్వర్తించారు. అది వివాహం ఎందుకు చేయాలి అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, తల్లి, తండ్రి, ఇది ఇంటిలో ఉండేటటువంటి కుటుంబం. ఇది శివ కుటుంబము కావాలి. సమాజంలో కుటుంబాలు ఈ రోజుల్లో ఎట్లా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. శివ కుటుంబం కావాలి. శివ కుటుంబం అంటే ఎట్లుంటుంది? శివ కుటుంబం అంటే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. మీరు బాగా చూడండి, శివ కుటుంబం ఎలా ఉంటుంది? శివుడు, పార్వతి. పాపం యజమాని సమర్థుడైతే ఎట్లాంటి వాళ్ళనైనా అదుపు చేసి కుటుంబాన్ని శివ కుటుంబంగా మారుస్తారు. దక్షిణ లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వచ్చిన పలాయనమైతం. గృహ యజమాని సమర్థుడు కాకపోతే ఇంట్లో ఉండే వస్తువులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అక్షయమైన ఎట్టి గండి తెగినట్టి పటాకములోన భాస్కర అంటారు. కాబట్టి చెరువు కట్ట తెగిపోతే ఎన్ని బయటికి పోయినట్టే. అయ్యగారు ఎంత అమ్మగారు కనుక సంరక్షణ చేయకపోతే వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు. మా వీరయ్య స్వామి యొక్క ధర్మపత్ని సంతోషి, మా అమ్మాయి, మా సంతకుని కూతురి, ఆమె నా దగ్గర సంబంధం, మా భార్య చెల్లెలి కూతురి. కాబట్టి వాళ్ళిద్దరు కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలిగినటువంటి వాళ్ళు. చల్లటి సంసారం, చక్కని సంతానం. అదే కదా మనకు కావాల్సింది ఏమిటి? శివ కుటుంబం అంటే సంసారం చల్లగా ఉంటే చక్కటి సంతానం వస్తుంది. అందుకని పెళ్లి చేసినప్పుడు ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రీయమోద్వహే, ధర్మ సత్సంతానం కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను అని వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు కళ్యాణంలో. ఆ విధంగా మరి ఈ ఇల్లు శివమయము కావాలి, శివ కుటుంబం కావాలి. ఎందుకంటే శివ కుటుంబం ఎలా ఉంటుందంటే శివుడి యొక్క వాహనం నంది, వృషభం. అమ్మవారి యొక్క వాహనం సింహం. నంది ఎలా ఉంటాడు? దించిన తల ఎత్తడు. అది వినయానికి సంకేతం. మహావినయశాలి. ఆయనకేం చేతగాక కాదు. శివుడి ముందు అంత వినయంగా ఉంటాడు. దించిన తల ఎత్తాడు శివుడి ముందు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు. ఆయన ముందు నేనెంత నేను అనుకుంటాను. వీడు ఎంత గొప్పవాడు నాకంటే గొప్పవాడు, కానీ ఎప్పుడూ తల ఉంచుతూనే ఉంటాడని ఆయన అనుకుంటాడు. కాబట్టి దించిన తల ఎత్తాడు. మరి అమ్మవారు ఆమె వాహనం సింహం. ఎత్తిన తల దించదు. సింహం ఎప్పుడు సింహమే, భారతీయుల్లాగా. సింహం ఎట్లా ఉంటుంది? తల ఎప్పుడు పౌరుషానికి సంకేతం. ఆ వాహనం ఎలా ఉంటుంది? ఎత్తిన తల దించదు, దించిన తల ఎత్తదు. అది శివ కుటుంబం. పాము ఏం చేస్తుంది? శివుడి మెడలో ఉంటుంది. వినాయకుడి వాహనం ఎలుక, దాన్ని తినాలని చూస్తూ ఉంటుంది. కుమారస్వామి వాహనం నెమలి, పాము నిండామని చూస్తూ ఉంటుంది. మరి పరివారం యొక్క సంగతి ఎలా ఉంటే ఇంకా అమ్మగారు ఉన్నారు. ఎవరు? పార్వతమ్మ. తర్వాత తల మీద గంగమ్మ. గంగ భార్య కాదు అనుకోలేరు ఎవరన్నా. గంగా నగుడు మాత్రమే. శివుడు ఏకపత్ని వ్రతుడు. కానీ లౌకికంగా చెప్తున్నాం. పైన గంగమ్మ ఎప్పుడు ఏం చేస్తుంటుంది? రుసరుసలాడుతూ ఉంటుంది. పార్వతమ్మ ఈ చెవి దగ్గర గుసగుసలాడుతూ ఉంటుంది. నాగరాజు గుసగుసలాడుతూ ఉంటాడు. ఆ విధమైనటువంటి సంసారం పరమశివుడిది. ఇలాంటి ఈ కుటుంబము దీనంతటినీ కూడా ఆయన సమర్థంగా అందరూ తాను చెప్పినట్టు వినేటట్టుగా తీర్చిదిద్దుకున్నటువంటి కుటుంబం. కాబట్టి శివ కుటుంబం చక్కగా ఉంటే ఈ జగత్ కుటుంబం చక్కగా ఉంటుంది. జగత్తు లోకం కదా, శివుడికి వివాహం అయింది కాబట్టి మనకు వివాహం అవుతున్నది. ఆయనకు పిల్లలు పుట్టారు. దేవతలకు ఎవరికి సంతానం లేదు, శివుడికి సంతానం ఉన్నది. వీరభద్రుడు, వినాయకుడు, కుమారస్వామి
ఇలా శివుడికి సంతానం ఉన్నది కాబట్టి మనకు సంతానం అవుతుంది. శివుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే కాబట్టి మనం ఐశ్వర్యవంతులు. శివభక్తుడు ఎప్పుడు దరిద్రుడు కాదు. మీరు బాగా చూడండి, శివభక్తులందరూ ఐశ్వర్యవంతులే. అలాగే శివభక్తులు జ్ఞానం, ఆయన తల మీద ఎప్పుడూ శివ గంగ ఉంటుంది, జ్ఞాన గంగ ఉంటుంది. ఆయన శిరస్సు మీద ఎవరుంటారు? చంద్రుడు, అమృత కిరణుడు అయిన చంద్రుడు, చంద్రరేఖ ఉంటుంది. కింద ఏముంటుంది? నిప్పు ఉంటుంది. తల మీద నీళ్లు, నొసట్లో నిప్పు కదా, పరస్పర విరుద్ధం. పైన అమృత కిరణుడు, గొంతులో విషం. ఇంతటి పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వసమర్థుడు గనుక, శివుడి కంటే సమర్థుడు ఎవడు? అనంత శక్తి ధామ్నే, అనంత శక్తి ధామ్నే, సర్వజ్ఞ శక్తి ధామ్నే, సమస్త శక్తులకు ఆయన నిలయమైనటువంటి వాడు. ఆయన ఎదిరించేవాడు, ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. నీకు ఎందుకున్నావయ్యా అని ఒక మహారాజు అడిగాడు. అట్లాగే దేవతా సార్వభౌముడు ఆ పరమశివుడు. అలాంటి పరమశివ కుటుంబం ఎట్లా ఉంటుందో మా వీరయ్య సంతోషి దంపతుల యొక్క ఈ కుటుంబం, ఈ ఇంటిలో ఆ విధమైన పరస్పర అనురాగముతో, ఆప్యాయతతో, సుఖ సంతోషాలతో, ఆనందముతో పరిపూర్ణంగా వర్ధిల్లాలని చెప్పి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహనీయులైన పెద్దల యొక్క అమృతమయమైన శుభాశిస్సులు వారికి ఉంటారు. నేను ఆశీర్వదించకూడదు కాబట్టి మీరు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి మంగళాశీస్సులు ఆ సదాశివమైనటువంటి నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపుడైన ఆ సదాశివ పరబ్రహ్మము ఆ దంపతులకు, ఆ ఇంటిలో నివసించేటటువంటి కుటుంబానికి సమస్త శివములు కలగాలని చెప్పి శాంతి కలగాలి. ముందు ఓం శాంతిరస్తు, పుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్థస్తు, శుభకర్మాస్తు, వేద సమృద్ధిరస్తు, శాస్త్ర సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, ఇష్ట సంపదస్తు, తథాస్తు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వారికి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను విరమిస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకలిస్తున్నా కానీ నేను చెప్పినటువంటి 4 మాటలు విన్నందుకు మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలనం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. లోక కళ్యాణం కొరకు విశ్వమంతటా శాంతి నెలకొనాలి అని తెలంగాణ రాష్ట్ర జంగమ అర్చక పురోహిత సంఘం వారు గత కొన్ని మాసాలుగా ప్రతి నెల వచ్చే ఆర్ద్ర నక్షత్రం రోజు అందరూ ఒక చోట ఏదో ఒక దేవాలయంలో లేదా ఈ విధంగా ఒక గృహంలో లోక కళ్యాణం కొరకు ఆర్ద్ర నక్షత్రం రోజు శివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం కళ్యాణోత్సవం, ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు విశేషంగా ఇది అధిక మాసంలో ఆర్ద్ర నక్షత్ర సమయంలో శివుడిని పూజించినట్లయితే అధిక ఫలమని శాస్త్రం చెబుతుంది. అధికస్య అధికం ఫలం. అధిక మాసంలో సాధారణంగా గృహప్రదేశాలు కానీ లేదా వివాహములు కానీ భగవంతునికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేయాలి మనకు జ్యోతిష్ శాస్త్రము నిర్ణయ సింధోని గ్రంథంలో మనకు చెప్పడం జరిగింది. అందువల్ల రుద్రుడికి ప్రీతిపాత్రమైనది ఆర్ద్ర నక్షత్రం. చాలామంది రుద్రుడు జన్మించినాడు అంటారు. శివుడికి జననం అనేది లేదు. అతడు ఆదిదేవుడు, మహాదేవుడు, మృత్యుంజయుడు. ఆయనకు ఆ నక్షత్రం ప్రీతిపాత్రం. సాధారణంగా శుభకార్యాలలో ఆర్ద్ర నక్షత్రము ఉన్న రోజు ఏ వివాహాలు కానీ అవి ఉండవు. కానీ శివుడికి మాత్రం రుద్రాభిషేకం ఆ రోజు చేస్తే రుద్రుడు అనే పదానికి అర్థం రుజం దుఃఖం ద్రావయతీతి రుద్ర అని అర్థం. అంటే భక్తుల యొక్క దుఃఖాల్ని, కష్టాల్ని తాను స్వీకరించి ఎవరైతే ఆ రోజు ఆర్ద్ర నక్షత్రము రోజు శివుడిని పూజిస్తారో వాళ్లకు
సుఖాల్ని, శాంతిని ప్రసాదిస్తాడు. అందువల్లనే చాలామంది ఆర్ద్ర నక్షత్రం రోజు శివుడికి రుద్ర నమక చమకముల చేత అంతకు పూర్వం మహాన్యాసం, సాధారణంగా లఘున్యాసం అంతటా ఉంటుంది. మహాన్యాసం అనేది అది విశేషం. నా రుద్రో రుద్రమర్చేత్ అని శాస్త్రం చెబుతున్నది. తాను రుద్రుడు కావాలి అంటే శరీరం మొత్తం కూడా ఆయా అవయవాలకు అధిదేవతలు ఉంటారు. మన చుట్టూ పూర్వ దిక్కుకు ఇంద్రుడు అధిపతి, లలాట స్థానానికి ఇంద్రుడు అధిపతి. ఈ విధంగా కర్ణములకు అంటే చెవులకు యముడు అధిపతి, దక్షిణ దిక్కుకు యముడు అధిపతి. ఇట్లా పృథివీ మండలంలో సమస్త దిక్కులకు ఆయా అధిపతులు ఎట్లా ఉంటారో శరీరములో కూడా ఆయా భాగాలకు ఒక్కొక్క అధిదేవత ఉంటారు. అందువల్లనే 33 కోట్ల దేవతలు అంటే అర్థం ఇది. చాలామంది తెలియక సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు అంటే ప్రతి అగ్ని ఉన్నది నేత్రానికి అధిదేవుడు. అంటే నేత్రాలు బాగా కనిపించాలంటే అగ్నిదేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. అట్లా వాయువు పీల్చుకోవడానికి ముక్కు, కాబట్టి నాసికాస్థానే వాయవే నమః, పాదస్థానే విష్ణవే నమః. ఈ విధంగా అంతా ఇది మహాన్యాసం అంటారు. భారతీయ సనాతన ధర్మంలో మన ఋషులు, ద్రష్టలు ఎంతో పరిశోధన చేసి మానవాళికి ఉపయోగపడే అనేక పూజా పద్ధతుల్ని వారు శాస్త్రములో, గ్రంథాల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. వాటిని ఆచరించడమే మన యొక్క ధర్మం. అందుకే శాస్త్ర ప్రమాణంగా చేయాలని మనకు లోకం చెబుతూ ఉన్నది. మన పూర్వ పరంపర గురువులు కూడా మనకు చెప్పారు. మరి ఆ పరంపరలో లోక కళ్యాణం కొరకు, దైవ ప్రీతి కొరకు కేవలం మనిషి, వ్యక్తి, సమిష్టి 2 జీవనాలు ఉంటాయి. వ్యక్తి జీవనం బాగుంటే సమిష్టి జీవనం బాగుంటుంది. అందువల్ల సమిష్టిలో శాంతి ఉండాలి. మొదట సంపదలన్నీ శాంతి ఉండాలి. శాంతి ఉండాలంటే కేవలం శివుడిని అర్చించడం వల్లనే ఇస్తుంది అని మనకు వేదములో యజుర్ చాలా ప్రాధాన్యత కలిగింది. యజుర్వేదంలో రుద్ర నమకం 11 అనువాకాలు ఉంటాయి. 11 అనువాకాలు కూడా పరమశివుడి యొక్క ఆ పుటమైన నేత్రానికి, తనలో ఉన్న క్రోధానికి, చమకానికి వచ్చే వరకు మరి నమస్కరించి మనం ఏం కోరుకుంటామంటే భగవంతుణ్ణి వరాలు కోరుకుంటూ ఉంటాం, కోరికలు కోరుకుంటూ ఉంటాం. చమకం అంటేనేమో వరాలు కోరుకోవడం. అంటే నాకు ఇదిగా చ అంటే సంస్కృతంలో మరియు అని అర్థం. భీతిశ్చమే నాకు బుద్ధి బాగా కావాలి, ప్రసవశ్చమే నీవు ప్రసన్నుడవు కావాలి. ఇట్లా అనేక రకాలుగా చ అనే పదం అంటే మరియు మరియు అని అట్లా కొనసాగుతూ ఉంటుంది. అట్లా 11 సార్లు నమస్కారం చేసి ఒక్క వరం కరుకోవడమే అది ఏకాదశి రుద్రాభిషేకం అంటూ ఉంటాం. ఈ విధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనే ఈ పూజకు విశిష్టమైన అర్థాలు ఉన్నాయి. మరి ఎంత చెప్పినా కూడా పరమశివుడి గురించి తక్కువే. మరి ఈరోజు విశేషంగా ఇక్కడ జగత్తుకే ఆది దంపతులు వారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. సంస్కృతంలో ద్వివచనం ఉంటుంది, రామ రామౌ రామాహ. మరి ఇక్కడ కాళిదాస మహాకవి ఈ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులను ద్వివచనంలో, ఏ లోకంలో ఏ భగవంతుడికి కూడా ఒకే పేరుతో ఇద్దరు ఉండరు. శివ దీర్ఘం ఇవ్వకపోతే శివుడు అవుతాడు, శివ దీర్ఘమిస్తే అమ్మవారు అవుతారు. అందుకే ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఈ చమత్కారాన్ని బట్టి కాళిదాస మహాకవి అద్భుతంగా వాక్కు అర్థం, వాక్కు వేరు కదా, అర్థం వేరు కాదు, వాక్కును ఆశ్రయించి అర్థం ఉంటుంది. ఆ విధంగా ఎవరుంటారంటే పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. మనకి ఎక్కడైతే పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుందో ఆ ప్రాంతమంతా, ఆ గృహమే కాదు ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని ఆ శివ మహాపురాణము శివ కళ్యాణోత్సవంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు లోకమంతా కళ్యాణప్రదంగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేశం అరిష్ట స్థితిలో వస్తూ ఉన్నది. ఒకవైపు ఆ కేరళ, అస్సాం, మధ్యలో తమిళనాడు ఈ ప్రాంతాలంతా కూడా క్రమక్రమంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా అవుతున్నారు. మరి మన పక్కనే ఉన్నటువంటి దేశాలు కూడా భారతదేశాన్ని ఒక్కదాన్ని జయిస్తే చాలు, మనం అన్నింటినీ జయించినట్టే అని అనాదిగా అనుకుంటున్నారు. మొఘలులు పరిపాలించారు, తురుస్కులు పరిపాలించారు, ఆంగ్లేయులు పరిపాలించారు. అయినప్పటికీ సనాతన ధర్మం కలిగిన హిందూ ధర్మం, హిందూ దేశం ఈ భారతదేశం చెక్కు చెదరకుండా ఉన్నది అంటే ఈ సాంప్రదాయాలు అన్నీ, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ. కేవలం ఒక ఆగమమనే కాదు, అనేక ఆగమాలు, అనేక సాంప్రదాయాలు ఎన్ని ఉన్నప్పటికీ భగవదారాధన హిందూ సమాజంలో చాలా ప్రధానమైనది. అందులో భాగంగా వీరశైవ అర్చకులు వీరత్వం అంటే శివుడిని పూజించడంలో వీరత్వం కలిగిన వారు అని చెప్పవచ్చు.
శబ్దేన ఉచ్యతే విద్య శివజీవైక్యబోధిని అని నిర్వచనం ఉన్నప్పటికీ శివుడిని పూజించడంలో వీరత్వాన్ని కలిగిన గురంతు వీరస్వామి గారు వారి యొక్క గృహంలో రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. మరి వారి యొక్క నేతృత్వంలో వయసులో చిన్నవారైనా కూడా చాలా కార్యక్రమాలు ఇంతవరకు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వారి యొక్క కృషి వల్ల మరి లోకం చిన్న పల్లెటూరు ఇది అనాపేక్షలు. సాధారణంగా ఈ రోజుల్లో చిన్న ఒక కార్యక్రమం రావాలంటే డబ్బులు అడుగుతుంటారు. కానీ వారు వచ్చే అర్చకులు కూడా రోజు సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని లోక కళ్యాణం కొరకు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఆహ్వానించినా ఆ గ్రామానికి వెళ్ళి ₹1 కూడా వాళ్ళు తీసుకోకుండా లోక కళ్యాణం కొరకు ప్రతి మాసం ఈ ఆర్ద్ర నక్షత్రం రోజు మహాన్యాస రుద్రాభిషేకము వీలైతే ఎక్కడ విశేషంగా ఈ విధంగా కళ్యాణాలు వీరు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎవరి శక్తి కొలది వారు ఈ దేశం కొరకు పాటుపడడం అనేది అనాదిగా వస్తున్నది. ఒక ఛత్రపతి శివాజీ మొదలుకొని ఇంకా ఈనాడు పరిపాలిస్తున్నటువంటి నేతలందరూ కూడా ధర్మం కొరకు పాటుపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కానీ వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశమయం క్షోభరహిత ఇంకా అట్లాంటి మంచి వాళ్ళు సమయానికి వర్షాలు పడుతున్నాయి. దేశం సుభిక్షంగా ఉన్నది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ రుద్రుడి యొక్క అనుగ్రహం వల్ల భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, ఉంటారు కూడా. అందులో భాగంగానే మా మనవంతు సహకారం చేయాలనే ఆలోచనతో ఈ సంస్థ నెలకొల్పిన తర్వాత గత 12వ మాసం ఇది 6 నక్షత్రం 11 నెలలు అయింది. ఇది 12వ మాసం జరుగుతున్నది. కనుక ఇంకా ఇది విశేషంగా 12 సంవత్సరాలు కాదు నిరంతరం కొనసాగుతూ ఉండాలనే భావన మాకందరికి కూడా ఉన్నది. మరి వీరస్వామి గారు ఈరోజు వారి ఇంటిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందరికీ ఆనందదాయకం. లోక కళ్యాణం, అదేవిధంగా దైవ ప్రీతి, భక్తుల యొక్క సౌఖ్య శాంతి ఈ కార్యక్రమంలో మనకి అవకాశం ఇచ్చిన రాష్ట్ర సంఘానికి అధ్యక్షులైన వీరస్వామి గారికి పరివారం అందరికీ నమస్కారం తెలిసి ఓం నమ శివాయ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. నాకు విద్యమైనటువంటి చంద్రశేఖర శివాచార్య నాకు జన్మించినటువంటి తల్లిదండ్రులకు మొత్తం నమస్కారం చేసుకుంటూ ఈరోజు విశేషంగా మా సద్గృహంలో 12వ ఆరుద్రోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 మాసాలు పూర్తి చేసుకొని ఈ అధిక మాసంలో ఉద్విగ్నంగా ఈ 11 మాసాలు జరిగి ఈ 12వ మాసంలో మా ఇంట్లో చేసుకున్నందుకు మా యొక్క స్వామివారి యొక్క కృప ఆశీర్వాదాలు మా అందరిపైన ఉండాలని చెప్పి మరి తెలంగాణ వీరశైవ జన్మమర్చక ఈరోజు సంక్షేమ సంఘం నెలకొల్పి ఇవాళ 12వ మాసం ఇది నిరంతరాన్ని జరుగుతుంది. ఇంతకుముందు కూడా జరిగేటట్లు స్వామివారు ఆశించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో సమస్త సన్మంగళాన్ని దేవుని నుంచి ఎలాంటి కార్యక్రమాలు ఇది ప్రతి ఆరుద్ర నక్షత్రానికి ఒక్కొక్క జిల్లా వ్యాప్తంగా ఈ అర్చక సంఘ తరఫున చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా గణపతి పూజ ప్రారంభమై గౌరీ పూజ, పుణ్యాహవాచనము, మహాన్యాస పారాయణము, ఏకాద రుద్రాభిషేకము మరియు పార్వతీపల్లి కళ్యాణోత్సవం ఇవి ఖచ్చితంగా అన్ని జిల్లాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు వనస్థలిపురంలో ఫేజ్ 1 మరియు కమలానగర్ రోడ్ నెంబర్ 1లో కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం మా పూర్వజుల భావిస్తున్నాం.